ఫైండ్ ది 1314th డిజిట్. 1314 డిజిట్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్, డెసిమల్ పాయింట్ ఇన్ ద డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ 5/14. దీన్ని చాలా రకాలుగా సాల్వ్ చేస్తారు. నేను దీన్ని ఎలా సాల్వ్ చేశానంటే 5/14. 5/14 అన్నట నేను డెసిమల్లో రాసుకుంటే, రైట్, డెసిమల్లో రాసుకుంటే నాకు 1314 డిజిట్ రావాలి. నాకు ఫస్ట్ థింగ్ ఏం చేశానంటే, ఇక్కడ చూడండి సార్, ఈ 14 అనేది కాంబినేషన్ ఆఫ్ 2 and 7 ఉంది. అంతే కదా సార్, 2 and 7 ఉంది. 2 ఏమో నాకు టర్మినేటింగ్ ఇస్తుంది, 7 ఏమో నాకు రికరింగ్ ఇస్తుంది. 2, 7 నాకేమో కాంబినేషన్ ఆఫ్ 2 and 7 ఉంది. కాబట్టి 7 మీద నేను ఒక లాజిక్ చూడండి సార్. ఫస్ట్ నోట్ 1/7. నేను మీకు పర్సంటేజెస్ ఇంట్రో క్లాస్ లో చెప్పుంటాను. 1/7 అంటే 14.2857. 1/7 అవుతే 14.2857. నాకు 2/7 రావాలనుకోండి, నేను మీకు ఒక కాన్సెప్ట్ పర్సంటేజెస్ ఇంట్రడక్టరీ క్లాస్ లో చెప్పాను సార్. 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7. నవ్వు ఇక్కడ చూడండి సార్, 1/7 నుంచి 6/7 వరకు నాకు 2/7 రావాలి. నాకు 2/7 రావాలి. న్యూమరేటర్ తీసుకోండి 2ని 10 తోటి డివైడ్ చేయండి, మల్టిప్లై చేయండి. 2 10 ఎంత? 20. 7 ఎన్ని టైమ్స్ 20లో వెళ్తుంది? 7 2s are 14, 7 3s are 21. 2 టైమ్స్ లోకి వెళ్తుంది. ఎక్కడ ఉంది డిజిట్? అది రాయండి. దాని తర్వాత డిజిట్ రాయండి. డాట్ రిమైనింగ్ డిజిట్స్ సీరియల్ ఆర్డర్ లో రాయండి. 2/7 అవుతే 28.5714. 3/7 యూనిట్ డిజిట్ తీసుకోండి 3. 3ని 10 తోటి మల్టిప్లై చేయండి. 3 10s are ఎంత? 30. 3 10s are ఎంత? 30. 7 ఎన్నిసార్లు 30లో పోయింది? 4 సార్లు పోయింది. 4 ఎక్కడుంది డిజిట్? ఇది ఉంది. ఆ డిజిట్ అండ్ నెక్స్ట్ డిజిట్ డాట్ రిమైనింగ్ డిజిట్స్ సీరియల్ ఆర్డర్ లో రాయండి. 3/7 న్యూమరేటర్ తీసుకోండి 3, దాన్ని 10 తో మల్టిప్లై చేయండి. 3 10s are 30. 7 ఎన్ని టైమ్స్ 30లో పోతుంది? 4 టైమ్స్ పోతుంది. కాబట్టి ఈ డిజిట్ అండ్ దాని పక్కన ఉన్న డిజిట్ డాట్ రిమైనింగ్ డిజిట్స్ ఇన్ సీరియల్ ఆర్డర్. 4/7 రావాలి. న్యూమరేటర్ 4 తీసుకోండి. 4 10 ఎంత? 40. 7 ఎన్నిసార్లు వెళ్తుంది? 5 సార్లు. 5 ఎక్కడుంది? ఇది. ఆ డిజిట్ రిమైనింగ్ డిజిట్, దాని నెక్స్ట్ డిజిట్ డాట్ ద రిమైనింగ్ డిజిట్స్ ఇన్ సీరియల్ ఆర్డర్. 57.1428. 5/7 రావాలి. 5 తీసుకోండి. 10తో మల్టిప్లై చేయండి. 5 10 ఎంత? 50. 7 ఎన్ని టైమ్స్ 50లో వెళ్తుంది? 7 సార్లు వెళ్తుంది. ఇది. దాని పక్కన ఒకటి డాట్ రిమైనింగ్ డిజిట్స్ ఇన్ సీరియల్ ఆర్డర్. 71.4285. 6/7. 6ని 10 తోటి మల్టిప్లై చేయండి. 6 10ల 60. 7 ఎన్నిసార్లు వెళ్తుంది? 8 సార్లు. 8 అండ్ దాని తర్వాత డిజిట్ డాట్ ద రిమైనింగ్ డిజిట్స్ ఇన్ సీరియల్ ఆర్డర్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సార్, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పి గనక ప్రైమ్ నంబర్ అవుతే 2 కానీ 5 కానీ కాకుండా, 2 కాదు 5 కాదు, పి గనక ప్రైమ్ నంబర్ అయ్యుండి పి 2 కాదు 5 కాదు, 2 కాదు 5 కాదు. కాబట్టి 1/p ఏమవుతుంది? రికరింగ్ డెసిమల్ అవుతుంది. ఆ రికరింగ్ డెసిమల్ లో ఉన్న గ్రూప్ ఆఫ్ రిపీటెడ్ డిజిట్స్, గ్రూప్ లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి?
ఫ్యాక్టర్ ఆఫ్ p-1. ఇది మీకు అంతగా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ అవుతే రాయాల్సిన పని లేదు. దీన్నే మనము ఫర్మాట్స్ థీరం అని అంటాం. ఫర్మాట్ డినామినేటర్ గనక సంయుక్త సంఖ్య ఉంటే చేసింది. ఎందుకు ఇది చెప్పానంటే p 7 ఉంది కాబట్టి 7 - 1 6. ఈ 6 డిజిట్లు మళ్ళీ రిపీట్ అయ్యాయి. 6 డిజిట్లు మళ్ళీ రిపీట్ అయ్యాయి. 1/7 నుంచి 6/7 లాజిక్ అందరికీ అర్థమైందా? 3/7 న్యూమరేటర్ 3 ఉంది, దాన్ని 10తో మల్టిప్లై చేయండి. 3 10ల 30. 7 ఎన్నిసార్లు వెళ్తుంది? 4 సార్లు. ఆ డిజిట్ దాని పక్కనున్న డిజిట్ 42 పాయింట్ రిమైనింగ్ డిజిట్స్ సీరియల్ ఆర్డర్ లో రాయండి. 42.8571. 4/7 న్యూమరేటర్ చూడండి 4. 10 తోటి మల్టిప్లై చేయండి. 4 10ల 40. 7 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. అది దాని పక్కన ఉన్న డిజిట్. డాట్ రిమైనింగ్ డిజిట్స్ ఇన్ సీరియల్ ఆర్డర్. ఇక్కడ వరకు అర్థమైంది కదా సార్? సో ఇది నేను ఎలా చేశాను అనంటే 5/14 కదా సార్. దీన్ని నేను న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 5 తోటి మల్టిప్లై చేసున్నా. ఎందుకో చెప్తాను, ఎందుకు చేశానో చెప్తాను. నాకు కొంచెం ఈజీ అయిపోతుంది. ఇదేమైపోయింది? 25/70 అయిపోయింది. దీన్ని నేను 1/10 ఇంటూ 25/7 గా రాసుకున్నా. రాసుకోవచ్చా సార్? 1/10 అంటే 0.1. 25/7 అంటే 3 + 4/7. 20/5/7 ఏమవుతుంది? 7 3 21. 3 4/7. 3 4/7. 4/7 వాల్యూ ఎంత? 57.1428 అంటే 3.571428. ఇవే 6 డిజిట్లు మళ్ళీ రిపీట్ అవుతాయి. 571428. 571428. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇలా రిపీట్ అవుతుంది. న్యూమరేటర్ ని డినామినేటర్ ని 5తో మల్టిప్లై చేశా. ఇది 25, ఇది 70, ఇది 25/70. 1/10 వస్తే 25/7. 25/7ని 3 + 4/7 గా రాసుకున్నా. 4/7 డినామినేటర్ 7 అవుతే అవే 6 డిజిట్లు మళ్ళీ రిపీట్ అవుతాయి. 571428, 571428, 571428. ఇలా చేయడం వల్ల నాకు ఈజీ అవుతుంది ప్రాబ్లం. నాకు ఏ డిజిట్ కనుక్కోవాలి? 1314 కనుక్కోవాలి. నాకు ఏ డిజిట్ కనుక్కోవాలి? 1314. ఇక్కడ డాట్ తర్వాత ఒక డిజిట్ ఆల్రెడీ ఉంది అంటే దీంట్లో ఏ డిజిట్ కనుక్కోవాలి? 13 1/3 డిజిట్ కనుక్కోవాలి. 13 1/3 డిజిట్ కనుక్కోవాలి. లాజిక్ అర్థమైందా? 1314 డిజిట్ లో డాట్ తర్వాత ఒక డిజిట్ ఉంది అంటే ఇక్కడ డాట్ తర్వాత నేను ఏ డిజిట్ కనుక్కోవాలి? 1314లో డాట్ తర్వాత ఆల్రెడీ ఒక డిజిట్ ఉంది అంటే ఇక్కడ ఏ డిజిట్ కనుక్కోవాలి? 1313 డిజిట్ కనుక్కోవాలి. ఇది చూడండి సార్, 3.571428. 571428. ఇదేమో ఒక గ్రూప్. అదే గ్రూప్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇదేమో 571428. ఇలా గ్రూప్ రిపీట్ అవుకుంటూ వస్తుంది. లాజిక్ అర్థమైందా? రైట్. నాకు ఏది కావాలి? 1313 కావాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ డిజిట్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఇది 7th డిజిట్. 7th డిజిట్ అర్థమైంది కదా సార్? 8 9 10 11 12. ఇది 13th డిజిట్. ఫస్ట్ డిజిట్ ఏదైతే వచ్చిందో 6 మల్టిపుల్స్ తర్వాత మళ్ళీ అదే వస్తుంది. సెకండ్ డిజిట్ ఏదైతుందో 6 మల్టిపుల్స్ తర్వాత మళ్ళీ అదే వస్తుంది. థర్డ్ డిజిట్ ఏదైతుందో 6 మల్టిపుల్స్ తర్వాత మళ్ళీ అదే వస్తుంది. అంటే ఇక్కడ 13 13 అంటే 6 2 12 11, 6 1 1 126, 6 into 218 plus 5 అంటే 5th డిజిట్ ఏదైతుందో మళ్ళీ 6 మల్టిపుల్స్ తర్వాత మళ్ళీ వస్తుంది. 5th డిజిట్ 1 2 3 4 5. చూడండి సార్, ఒక క్యాట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి. ఆన్సర్ 2.
మీకు దిమ్మ తిరిగే క్వశ్చన్లు క్యాట్లో ఉంటాయి సార్. కొన్ని రోజులు మనం అరిథమెటిక్ డిస్కమ్ అవుతే ఇంత లాజిక్ ఉందా సార్ అరిథమెటిక్ లో, నేను ఇంతకాలము యాప్టిట్యూడ్ని నేను ఇలా చూశాను సార్, ఇంత డెప్త్ ఉన్న కంటెంటా సార్ యాప్టిట్యూడ్ అని మీరు అనుకుంటారు, రైట్? అండ్ డెఫినెట్ గా మీరు కొన్ని క్లాసులు అటెండ్ అయిపోయిన తర్వాత ఎందుకు అనిల్ సార్ ప్రైజులు, రైట్, అన్ని ఆన్లైన్ ప్రైజులన్నీ ఎక్కువ ఉంటాయి అని కూడా మీకు రియల్ అవుతుంది, రైట్? వాల్యూస్ సార్, ఒక బెంజ్ కార్ కి ఒక మామూలు రైట్ 2 lakh కార్ కి బాగా డిఫరెన్స్ ఉంది.